24వ తారీఖు మార్చి 24వ తారీఖు గౌరవనీయమైనటువంటి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. దాని యొక్క సారాంశం ఏంటంటే, భారతదేశంలో దళిత హిందువులు, దళిత సిక్కులు, దళిత బౌద్ధులు ఈ 3 మతాలు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎవరైతే హిందువులుగా ఉండి, అణగారిన వర్గాలుగా ఉండి, అట్టడుగున ఉన్నటువంటి కులాలుగా ఉండి, వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ఇటు క్రిస్టియన్ మతం కానీ, ఇస్లాం మతం కానీ పుచ్చుకున్నట్లయితే వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ అర్హులు కారు అనేది ఇవ్వటం జరిగింది. అది దేన్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగిందంటే, అది ఆనాటి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 10 ఆగస్టు 1950న ఇచ్చినటువంటి ఒక చిన్న సవరణ ద్వారా ఆ యొక్క దాన్ని బేస్ చేసుకొని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఏ భారతదేశం యొక్క రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వారు ఆర్డర్ ఇవ్వటం జరిగిందో, ఆ రాష్ట్రపతి ఉత్తర్వులే రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి అనేక మంది మేధావులు, అనేక మంది ఎస్సీ వర్గానికి చెందినటువంటి దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములు అనేక ధర్నాలు చేస్తున్నాం, అనేక సభలు, సమావేశాలు, ర్యాలీలు తీస్తూ మేము జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మేమేం కోరుతున్నామంటే, ముఖ్యంగా దళితులంటే ఎవరు, దానికి మూలాలేంటి, దానికి ఆధారాలేంటి అనేది యాక్చువల్గా మనం గ్రహించాలి. దళితులంటే 4 విధాలుగా దళితుల్ని చెప్పుకోవచ్చు. ఒకటి అంటరానితనం, అన్టచబిలిటీ. 2 అన్క్లీన్ ఆక్యుపేషన్స్, అపరిశుభ్రమైన వృత్తులు చేసుకుంటూ అట్టడుగు జీవితాలను గడిపేవాళ్ళు దళితులు. అదేవిధంగా డిస్క్రిమినేషన్, వివక్షకి గురవుతూ వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేక బాధపడేవాళ్ళు దళితులు. అదేవిధంగా అన్డెవలప్మెంట్. భారతదేశ యొక్క రాజ్యాంగం ఏం చెబుతుందంటే, ఆర్టికల్ 15 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే, ఏ మతానికి చెందిన భారతీయుడైనా, ఏ కులానికి చెందిన భారతీయుడైనా అతనికి సమన్యాయం, సామాజిక న్యాయం అన్ని రంగాల్లో కలగాలనేది రాజ్యాంగం చెబుతున్నటువంటి విధానం. అదేవిధంగా ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, అంటే 25 నుంచి 28 వరకు చూసుకున్నట్లయితే, ఏ పౌరుడైనా, ఆ పౌరుడు భారత పౌరుడు కావచ్చు, విదేశీ పౌరుడికి కూడా కావచ్చు, తనకి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేయొచ్చు, దాని గురించి ప్రాపగాండ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అది మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మౌలిక సూత్రాలు. ఈ యొక్క మౌలిక సూత్రాలని తొలగించే హక్కు ఎవరికీ లేదు. అది కూడా ఎలా అడుగుతున్నాము? రామచంద్రరావు గారు ఒక బ్రాహ్మణం. ఆయన ఒకటి అర్థం చేసుకోవాలి, భారతదేశంలో మతాలకు అతీతంగా మత స్వేచ్ఛను కాపాడుతూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1901లో, 1911, 1921, 1931, అంటే లాస్ట్ కులగణన 1931లో జరిగిందండి. ఆ లాస్ట్ కులగణన ప్రకారం 1936లో మతాలకు అతీతంగా
హిందూ మతంలో ఉన్న దళితులకి నేను చెప్పాను కదా, దళితులంటే ఎవరో 4 బేసుల మీద వస్తుంది. ముస్లిమ్స్ కూడా దళితులు ఉన్నారంటానికి నేను అనేక మీకు ఉదాహరణలు చెప్పగలను. ముఖ్యంగా మెహదర్ పనిచేసేటువంటి, మెహదర్ అంటే పాకి పనిచేసేటువంటి వారు ఎస్సీల్లో, హిందువుల్లో ఉన్నారు, బౌద్ధుల్లో ఉన్నారు, సిక్కుల్లో ఉన్నారు, అదేవిధంగా ముస్లిమ్స్లో కూడా ఉన్నారు. చూసుకోవాలంటే సీరియల్ నెంబర్ 39 గ్రూప్ ఏలో ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు కూడా ఎస్సీలే. ముస్లిం మెహదర్ అనే ఒక కులం ఉంది, వాళ్ళు దళితులే. వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంటే 2006 వరకు వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఆ తర్వాత తొలగించారు. చాలా విచారకరం. వాళ్ళలో ఎవరు ఫైట్ చేసే శక్తి లేక, తక్కువ జనాభా కలిగి వాళ్ళు పోరాడలేకపోతున్నారు. 2006 వరకు ఉంది. మేతర్ పని చేసాం. అదేవిధంగా అన్క్లీన్ ఆక్యుపేషన్స్, అపరిశుభ్రమైన వృత్తులతో అట్టడి జీవితాలు గడిపేటువంటి దూదేకుల కులం ఉంది, నూరు భాష కులం ఉంది, పింజారీ ఉన్నారు, లదాఫ్ అని ఉన్నారు, అదేవిధంగా ఫకీర్లు ఉన్నారు, గుర్రాలకు నాడాలు కొట్టేవాళ్ళు ఉన్నారు, కంచు కొట్టేవాళ్ళు ఉన్నారు, రాళ్ళు కొట్టేవాళ్ళు, కక్కు కొట్టేవాళ్ళు. ఈ విధంగా 96 కులాలు ముస్లిం కులాలు ఉన్నాయి. అంటే యాక్చువల్గా ముస్లిం మతంలో కులాలు లేవంటం అనేది అది మత యొక్క రూల్స్ ప్రకారమే పరిమితం అది. కానీ ఇది మనది భారతదేశం. భారతదేశంలో కులాలు ఉన్నాయి, కులాలు కొనసాగుతున్నాయి, కులాలు అనేవి ఉన్నాయి. దానిలో అట్టడుగునున్నటువంటి అపరిశుభ్రమైన వృత్తులు, అంటరాని వాళ్ళుగా వివక్షకు గురవుతూ అనేక మంది ఉన్నారు. చూడండి, ఇప్పటికి కూడా ఇస్లాంలో కులం లేదంటున్నారు. భారతదేశం కాబట్టి కులాలు ఉన్నాయండి. భారతదేశంలో కులం లేవని చెప్పండి ఎవరినైనా కూడా. దూదకులనే కులం బీసీ బిలో ఉంది, మేతర్లు బీసీ ఏలో ఉన్నారు. ఎస్సీ నుంచి తొలగించి బీసీ ఏలో వేశారు. అదర్ ముస్లిం కులాలు ఎవరైతే ఫకీర్ సాహిబులు, బండ్లు కొట్టేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, ఊరు చేసేవాళ్ళు, అగరబత్తీలు అమ్ముకునేవాళ్ళు, ఈ విధంగా గ్రూప్ ఈలో ఉన్నారు. అదేవిధంగా క్రిస్టియన్స్ బీసీ సిలో ఉన్నారు. ఇవన్నీ మతాలే కదమ్మా. క్రిస్టియన్ది మతమే. హిందువులు గ్రూప్ ఏలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, 2 మతాలే. గ్రూప్ బిలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, మతమే. గ్రూప్ ఈలో ముస్లిమ్స్ ఉన్నారు, గ్రూప్ సిలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఇవన్నీ మతాలే కదా. వాళ్ళు మతాలకు రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల మతంలో ఉన్నటువంటి అణగారిన అట్టడుగు సబ్బండ కులాలకి వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అందువల్ల మేము కోరేది ఏంటంటే, ఆనాటి ప్రెసిడెన్షియల్ ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం అని పోరాటం జరుపుతున్నాం. అటువంటప్పుడు ప్రభుత్వం ఒక పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో జీవించే హక్కు, భారతదేశంలో ఉండే హక్కు ఓన్లీ హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకు మాత్రమే ఉంది. ముస్లిమ్స్, క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదని చట్టం తీసుకురామని చెప్పండి. అప్పుడు దేశం ఎన్ని ముక్కలు అవుతుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే ఆదివాసీలు మాకు సపరేట్ దేశం కావాలంటున్నారు. ఎందుకు? ఈ వివక్ష భరించలేక. ముందు చేయవలసింది ఎన్నో ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానాన్ని మేము ఎటువంటి అభ్యంతరం చెప్పటం లేదు. కానీ వారు కూడా దయతో ఆలకించి, ఆలోచించి సమన్యాయం, సామాజిక న్యాయం అందరికీ జరిగేటట్టు చూడాలి. 1936 నుంచి 1950 వరకు ఎస్సీ రిజర్వేషన్ అనేది దళిత హిందువులకు కల్పించారు. 1950లో తీసేసిన తర్వాత 1956లో సిక్కులకి, మరలా దళిత సిక్కులకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించారు. 1990లో తొలగించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ను దళిత బౌద్ధకు కల్పించారు. ఇక పాపం చేసింది దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలేనా? వీళ్ళు పాపం చేశారా? వీళ్ళు భారతీయులు కాదా? యాక్చువల్గా చెప్పాలంటే దళితులు అనేవాళ్ళు భారతదేశం మూలవాసులు. వీళ్ళు ఆర్యులు కాదు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ వివక్షకు గురవుతూ ఇటు బడికి, ఇటు గుడికి దూరం చేస్తూ వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉండగా, ఆత్మగౌరవం కోసం వేరే మతంలో ఉన్న జాయిన్ అయిపోతే మనకు గౌరవం దక్కుద్దనే అభిప్రాయంతో జాయిన్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఇస్లాం మతంలో, క్రైస్తవ మతంలో కులాలు అనేవి లేవు మతపరంగా. కానీ ఇది మన భారతదేశం. భారతదేశంలో కులాలు ఉన్నాయి, కుల మూలాలు ఉన్నాయి,
మతం మారినంత మాత్రంలో కులం మారదు, కులం యొక్క వివక్ష మారటం లేదు ఏంటి. అదేవిధంగా కులం యొక్క డెవలప్మెంట్ కూడా మారటం లేదు. ఇప్పుడు బీజేపీ సోదరులుగా మేము ఒకటే చెబుతాం, అయ్యా మేము భారతదేశ బిడ్డలమే, భారత పౌరులమే, మన ఊరే భారతదేశం, మనమంతా భారతీయులనే నినాదం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుల గారికి ఒకటే మేము విన్నపిస్తున్నాం, దళితులు అంటే ఎవరో దీనిలో క్లియర్గా చెప్పింది, ఎట్ ది లోవెస్ట్ లెవెల్ వర్ గ్రూప్స్ విత్ అన్క్లీన్ ఆక్యుపేషన్. లోవెస్ట్ లెవెల్ అత్యంతగా దిగువ స్థాయికి దిగజారి దైనందిన జీవితాలు గడుపుతూ అపరిశుభ్రమైన వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు దళిత ముస్లింలు. అపరిశుభ్రమైన వృత్తులు అంటే ఏంటి? మేతర పని చేయటం అపరిశుభ్రమే. అదేవిధంగా దూదేకులు చేయటం కూడా అపరిశుభ్రమే. దూదేకుల్లో ఒకప్పుడు పరుపులు అవన్నీ పాత కాలంలో అనేక అపరిశుభ్రంగా ఉండేవి. అటువంటి వాటిని శుభ్రపరిచి మళ్ళా తయారు చేసి సుఖమైన నిద్రకి తావిచ్చినటువంటి కులం దూదేకులం. ఇటు హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి వారధైనటువంటి కులం దూదేకుల కులం. అదేవిధంగా ఫకీర్ సాహిబులు ఉన్నారు, అదేవిధంగా కసాబులు ఉన్నారు, ఖురైషీస్ అంటే కటిక సాహిబులు. కటిక సాహిబులు అనేవాళ్ళు ముస్లిమ్స్లో ఉన్నారు, హిందువులు కటిక సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ మేము అందరం దళితులమే. గుర్రాలకి నాడాలు కొట్టేవాళ్ళు, కక్కు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ చిన్న చూపు చూడబడే వృత్తులు అమ్మ ఇందుట్లో. ఇంకోటి దురదృష్టం ఏంటంటే రామచంద్రరావు గారు ఒకటి గ్రహించాలి, ఏ కులస్తులైతే మా ఆత్మగౌరవం కోసం మాకు చట్టం కావాలి, అట్రాసిటీ చట్టం కావాలని పోరాడాడో అటువంటి కులాలు అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత డెవలప్ అయ్యి వారు మంత్రులుగా అయ్యారు. కొంతమంది మా సోదరులు మంత్రులుగా అయ్యి ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టం మొదలుపెట్టారు. ఒక అకేషన్లో మేము ధర్నా కూడా చేశాము. ఎవరు? మంత్రివర్యులుగా చేసినటువంటి మోతుకుపల్లి నరసింహులు గారు కేసీఆర్ గారిని ఉద్దేశిస్తూ, ఓరే దూదేకులోడా, దూదేకితే ముఖం అంతా చెడిపోద్ది, ఆ రేణువులు లేచి అందరి ముఖం మీద పడి తుడుచుకుని అవుతుంది అని మమ్మల్ని కులాన్ని అడ్రస్ చేస్తూ కేసీఆర్ గారిని గురించి మాట్లాడుతూ చేశారు. అంటే ఏ దళిత కులం అయితే మాకు అట్రాసిటీ చట్టం కావాలని పోరాడి తెచ్చుకున్నారో అటువంటి సోదరులు కూడా ఈ రోజున ఫకీర్ సాహిబులు అంటున్నారు, దూదేకులోడు అంటున్నారు. మరి ముస్లిమ్స్లో మరి ఇది అంటరాంతనం కాదా? ముస్లిమ్స్ వ్యవస్థ కాదా ఇది? సామాజిక న్యాయం ఎక్కడుందండి మాకు? అందుట్లో మేము కోరేది ఏంటంటే తొలగించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ తిరిగి కొత్తగా మేము అడగటం లేదు, తొలగించిన దానికి తిరిగి ఇవ్వమంటున్నాం. ఇప్పుడు క్రైస్తవ మతంలో కులాలు లేవంటున్నారు. క్రైస్తవ మతంలో కూడా కులాలు ఉన్నాయండి. రెడ్డి వర్గం వేరుగా ఉంటుంది, కమ్మ వర్గం వేరుగా ఉంటుంది. వాళ్ళందరూ క్రిస్టియానిటీ పుచ్చుకున్న వాళ్ళే. ఆ విధంగా మళ్ళా మాదిగ సోదరుల యొక్క వర్గం వేరుగా ఉంటుంది. వీరి పిల్లల్ని వారికి ఎవరు, వాళ్ళ పిల్లల్ని ఎవరు, ఇవి ఎక్కడిస్తున్నారు చెప్పండి? ఒక ఫకీర్ సాహిబు బిడ్డని, ఆడబిడ్డని సైదులు చేసుకుంటారా? చేసుకోరు. పఠానులు చేసుకుంటారా? చేసుకోరు. అతన్ని అడుక్కు తినేటువంటి వ్యక్తిగానే చూస్తాడు. మతంలో ఉందండి సమానత్వం, మతంలో ఉంది, కానీ ఆచరణలో లేదు. అందుకే మేము తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ తిరిగి కల్పించమండి. అదేవిధంగా మహానుభావుడు ఇది సత్యార్ కమిటీ యొక్క రిపోర్టు పేజీ నెంబర్ 190 నుంచి 193 వరకు ఉందండి. దానిలో దళిత ముస్లిమ్స్ అంటే ఎవరనేది క్లియర్గా సత్యార్ కమిటీ గారికి వారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఆ మహానుభావుడికి ఆయన ఒక జడ్జిగా చేశారు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి దళిత ముస్లింలు ఎవరనేది చేశారు. అదేవిధంగా రంగనాథ మిశ్రా గారు అంటే ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణు. రామచంద్రరావు గారు గ్రహించాలి, రంగనాథ మిశ్రా గారు సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చేసిన మహోన్నతమైన వ్యక్తి. బ్రాహ్మణులే, అందరు బ్రాహ్మణులు చెడ్డోళ్ళు అని చెప్పం. బ్రాహ్మణులు మంచివారు అన్నారు, ప్రతి కులంలో మంచివాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో వేరుగా ఆలోచించి చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి రంగనాథ మిశ్రా గారు తన యొక్క పేజీ 163, 164లో ఏం చెబుతున్నారు? తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ని తిరిగి 56లో సిక్కులకి, 90లో బౌద్ధులకి ఇచ్చారు.
మతంలో కూడా వివక్ష చూపకాకండి, కుల వివక్ష ఉంది, మతంలో కూడా వివక్ష చూపొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఆనాడు దాదాపుగా 18 అసెంబ్లీల్లో, రాష్ట్ర అసెంబ్లీల్లో తీర్మానం జరిగింది. ఏం తీర్మానం జరిగింది? ది హౌస్ ఎవరు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు 25 ఆగస్టు 2009లో అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. అదేంటంటే ది హౌస్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా to cause an amendment to the Constitution of India to extend scheduled caste status or reservation to Dalit Christians and Dalit Muslims in India so that they can enjoy the same equal political rights and socio-economic and educational benefits as all other scheduled caste people. ఆ మహానుభావుడు చేశాడు. ఇలాగా 18 అసెంబ్లీలో రాష్ట్ర తీర్మానం చేశారు. అదేవిధంగా సుమారుగా 200 మంది ఎంపీలు ఒకసారి, 300 మంది ఎంపీలు ఒకసారి తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ తిరిగి కల్పించండి అని చెప్పడం జరిగిందండి. అందువల్ల ఇవన్నీ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా క్షుణ్ణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు కనుక ఇవన్నీ ఆలోచిస్తే వారిచ్చినటువంటి స్టేట్మెంట్, వారిచ్చినటువంటి జడ్జిమెంట్ను తిరిగి పునరాలోచించుకోవాలని మేము చెబుతున్నాం. ఎందుకంటే జడ్జిమెంట్స్లో ఏ కోణంలోనే ఇవ్వచ్చు, వారి రైటు, మేము కాదంటం లేదు. కానీ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలు, సూత్రాలు ఏవైనాయో వాటిని తొలగించకూడదు. రాజ్యాంగంలో దళితులకి కేవలం 3 ఏమన్నా ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. రాజ్యాంగంలో ఆర్టికల్ చెబుతున్నా కదా, 15 నుంచి 18 వరకు, 19 వరకు, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ ఉంది, మత సామరస్యం ఉంది, లౌకికవాదం ఉంది, అందరికీ ఈక్వల్ బెనిఫిట్స్. ఇప్పుడు మా సోదరులు, బీసీ సోదరులు ఒకటే కోరుతున్నారు, అది న్యాయమైన కోరిక. హిందూ అని చెప్పుకునే ఈ భారత ప్రభుత్వం యొక్క నాయకులు తోటి హిందువులకి ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. కేంద్రంలో దాన్ని ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారు? బీసీలు హిందువులు కదా, దానిలో కూడా ఒక మెలక పెట్టారు. మళ్ళా ముస్లింస్ కుదరదని. ముస్లింలు కూడా బీసీలు ఉన్నారు, ముస్లింలు ఎస్సీలు ఉన్నారు, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారండి. ఇప్పుడు కొండ ప్రాంతంలో పోతే ముస్లిమ్స్ కూడా ఎస్టీల కింద వస్తారు ఏంటి. అందువల్ల అపరిశుభ్రమైన గుర్తులు చేస్తే అన్ని మతాల్లో వాళ్ళు ఎస్టీలకి కన్వర్ట్ అవుతారు. అంటరానితనము, డిస్క్రిమినేషను, వివక్ష. ఇప్పుడు ఈ నేటికి కూడా క్రిస్టియన్స్ని ఫాదర్ని కొడుతున్నారు, చర్చిల మీద దాడి చేస్తున్నారు. వారు మా సోదరులే హిందువులు, వాళ్ళ మీద మాకు దేశం లేదు. వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని ఆ ఈశ్వరుడిని, అల్లాని మేము కోరుకుంటున్నామమ్మా. అందువల్ల కులాన్ని బట్టి, మతాన్ని బట్టి రిజర్వేషన్, ఇది కులాన్ని బట్టి మతాన్ని బట్టి కాదు ఇక్కడ రిజర్వేషన్. కులం, ఆ వృత్తి, దాని ఆధారంగా, దాని మూలాలుగా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్ తిరిగి కల్పించాలని మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరొకసారి ఈ విధానాన్ని ఆలోచించి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని, మరొకసారి ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం.